మహోన్నతుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, దేవుని మహాకృప ద్వారా, ఆయన సంకల్పము ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం యేసు వలె ప్రార్థించుదాం. ఆత్మీయులారా, యేసు లోక రక్షకుడు, యేసు విమోచకుడు, యేసు మన స్నేహితుడు, యేసు మన ప్రేమికుడు, యేసు కృపా సత్య సంపూర్ణుడు. యేసయ్య నిన్ను నన్ను అపారమైన కృప ద్వారా ప్రేమిస్తున్నాడు. ఆత్మీయులారా, ఈ దినం ఒక శక్తి కలిగిన దైవ సందేశం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు అందిస్తున్నాడు. నేటి మన దైవ సందేశం యేసు వలె ప్రార్థించుదాం. దేవునికి స్తోత్రం. యేసు మనకు రోల్ మోడల్, యేసయ్య మన మాదిరి, యేసయ్య మనకు ఒక మార్గాన్ని చూపించిన మార్గదర్శకుడు. నీతిలో మనకు మార్గం ఆయనే, పరిశుద్ధతలో ఆయన మనకు మార్గం, అంతేకాదు తగ్గింపులో ఆయనే మనకు ఆదర్శం. ఆత్మీయులారా, ఈరోజు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ప్రభువే సూటిగా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. యేసు వలె మనము ప్రార్థించుదాం. ప్రార్థన లేకపోతే విజయాలను చూడలేవు. ప్రార్థన లేకపోతే ఫలితము శూన్యము. ప్రార్థన లేకపోతే సమస్యను జయించలేవు. క్రైస్తవునికి కావలసిన గొప్ప ఆయుధం ప్రార్థన. పెందలకడ లేచి ప్రార్థన, మధ్యాహ్నమందు ప్రార్థన, సాయంకాలమందు ప్రార్థన, రాత్రి జాముల యందు ప్రార్థన, అంతేకాదు మధ్యరాత్రి వేళ ప్రార్థన. బైబిల్ గ్రంథంలో దైవజనులు, నాయకులు, సేవకులు అనేక పర్యాయాలుగా ప్రార్థించినారు. ఆత్మీయులారా, ప్రార్థనలో కన్నీటి ప్రార్థన బలమైనది, ఉపవాస ప్రార్థన బలమైనది, సంఘ ప్రార్థన బలమైనది, కుటుంబ ప్రార్థన బలమైనది, వ్యక్తిగత ప్రార్థన బలమైనది. ఆత్మీయంగా ప్రార్థన నీ జీవితానికి ఒక ఆయుధమై సాతాను శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ శక్తులను, దుష్ట శక్తులను జయించడానికి నీ సాధనం, నీ ఆయుధం ప్రార్థన అయి ఉన్నదని మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యేసు వలె మనము పరిశుద్ధత కలిగి బ్రతకాలి, యేసు వలె నీతి కలిగి బ్రతకాలి, యేసు వలె తగ్గింపు కలిగి బ్రతకాలి, యేసు వలె క్షమాపణ కలిగి బ్రతకాలి, యేసు వలె ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ప్రార్థన లేకపోతే నీవు ఎండిపోయిన చెట్టు వలె, నీరు లేని బావి వలె, పునాది లేని ఇల్లు వలె నీ ఆత్మీయ జీవితం ఉంటుందని మరిచిపోకు. అన్నిటికీ సమయం ఉంటుంది గాని ప్రార్థన చేయడానికి నీకు సమయము లేదు అంటున్నావు. కానీ ఈరోజు ప్రార్థనకు నీ సమయాన్ని కేటాయించమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యేసు వలె మనం ప్రార్థించడానికి ఆయనలో ఉన్న ప్రార్థన జీవితంలో ఉన్న కొన్ని ఆత్మీయ లక్షణాలను మనము ధ్యానించుదాం, నేర్చుకుందాం, వాటిని అనుసరించి బ్రతుకుదాం. మొట్టమొదటిగా లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనంలో యేసు ఒంటరిగా ప్రార్థించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బలమైన ఆయుధం ఏమిటో తెలుసా? నీ ఒంటరి ప్రార్థన, నీ ఏకాంత ప్రార్థన. ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో ఏకాంతంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటావో, ఆ ఏకాంత ఒంటరి ప్రార్థన గొప్ప కార్యాలను నీ జీవితంలో చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఒంటరి ప్రార్థన యేసు సహవాసంతో ప్రార్థించినాడు, యేసయ్య ముగ్గురితో కలిసి ప్రార్థించినాడు. అయితే యేసయ్య ఎక్కువ సమయం ఒంటరిగా ప్రార్థించడం అలవాటు ఉన్న వ్యక్తిగా ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. అబ్రహామును చూస్తే సొదొమ గొమొర కోసం ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. నెహెమ్యా చూస్తే ఒంటరిగా ఒక్కడే ప్రార్థించినాడు. యాకోబును చూస్తే యాకోబు ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. గమనించండి, యెహోషువను చూస్తే ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. దానియేలు చూస్తే ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. ఏలియాను చూస్తే ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. ఎలీషాను చూస్తే ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. గమనించు ఆత్మీయులారా, పేతురు చూస్తే పేతురు ఒక్కడే ఒంటరిగా ప్రార్థించినాడు. భక్తులు ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ఒంటరిగా ప్రార్థన చేయాలి. అయితే ఈ నీ ఆత్మ జీవితంలో ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన అంటారు దాన్ని. ఎప్పుడైతే నువ్వు ఏకాంత ప్రార్థన చేస్తావో ఎనలేని అద్భుతాలు నీలో జరుగుతాయి. ఎనలేని అద్భుతాలు నీ ద్వారా జరుగుతాయి. నీ పరిచర్యకు నీ ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నీ యొక్క ఆశీర్వాదానికి ఏకాంత ప్రార్థన చాలా ఆశీర్వాదం. ఎబ్బేజు కూడా ఒక్కడే ఒంటరిగా ప్రార్థించాడు. నీ ఆత్మ జీవితంలో ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకో. నేను 24 గంటల్లో 2 గంటల 45 నిమిషాలు దశమ భాగముగా ఒంటరిగా ప్రార్థించుతాను. ఉదయకాలం 1 గంట, సాయంత్రం 1 గంట ప్రార్థించుతాను. 45 నిమిషాలు ఒంటరిగా వాక్యాన్ని ధ్యానించుతాను. ఎవరైతే ఒంటరిగా ప్రార్థన చేస్తారో వారి ద్వారా ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. తీర్మానం తీసుకో, దేవుడు నేను దర్శిస్తున్నాడు. రెండోదిగా ఆత్మీయులారా, లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 6:12లో యేసు రాత్రంతయు ప్రార్థించెను. పగలంతా సేవ, రాత్రంతా ప్రార్థన. పగలంతా సేవ, రాత్రంతా విజ్ఞాపన. పగలంతా పరిచర్య, రాత్రంతా తండ్రితో మాట్లాడడం. నెలకొక్కసారి నీ సంఘముతో నీవు రాత్రంతా ప్రార్థన చేయడం నేర్చుకో. లేదా నెలకొక్కసారి నీ కుటుంబంతో రాత్రంతా ప్రార్థన చేయడం నేర్చుకో. లేదా నెలకొక్కసారి నీ ఒంటరిగా రాత్రంతా ప్రార్థన చేయడం నేర్చుకో. ఆ రాత్రంతా ప్రార్థన సాతాను దుర్గాల మీద జయం, అపవాది కాడి మీద జయం, అంధకార శక్తుల మీద జయం, అపవాది క్రూర కార్యాల మీద నీకు జయమిచ్చేది రాత్రి వేళ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు శీలలు రాత్రి వేళ ప్రార్థించగా చెరసాల బద్దలైపోయింది, విడుదల కలిగింది. వారు విడుదల పొందుకున్నారు. ఈ రోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవాలే మూలుగుతున్నాను అని దావీదు అన్నాడు. రాత్రి వేళ ప్రార్థన ఆత్మీయంగా నీకు విజయాలను ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. యాకోబు రాత్రి వేళ ప్రార్థించినాడు, ఇశ్రాయేల్ గా మారిపోయినాడు. నీ ఆత్మీయ జీవితంలో రాత్రంతయు ప్రార్థన చేయడం నేర్చుకో. రాత్రంతయు నువ్వు నిద్రపోతున్నావేమో, ఒక్కరోజు నెలకొక్కసారి ఒక్కరోజు రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం నేర్చుకో. గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఈ రాత్రి ప్రార్థన అపవాది శక్తుల మీద నీకు జయమిచ్చే ప్రార్థన, అంధకార క్రియల మీద జయమిచ్చే ప్రార్థన, నీ మానసిక ఒత్తిడి మీద జయమిచ్చే ప్రార్థన, నీకున్న ఎదురైతున్న స్ట్రగుల్స్ పైన జయమిచ్చే ప్రార్థన. రాత్రంతయు ప్రార్థన. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఒకటి, ఒంటరిగా ప్రార్థన చేయడం నేర్చుకో. రెండోది, రాత్రంతా ప్రార్థన చేయడం నేర్చుకో. మూడోది, యేసు వలె మనం ప్రార్థన చేద్దాం. మూడోది, లూకాసు వార్త 22వ అధ్యాయము 45వ వచనంలో యేసు వేదన పడి ప్రార్థన చేసెను. వేదన అనేది, ఆతురత అనేది నీలో ఉండాలి. ఆత్మీయులారా, నీవు పెదవుల మట్టుకు ప్రార్థన చేయొద్దు. కొందరు గొంతుతో ప్రార్థన చేస్తారు. కొందరు మాటల అల్లికలతో అల్లి 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 తీయటి తీయటి పదాలతో ఆలోచించి సమకూర్పులతో ప్రార్థన చేస్తారు. ఆ తీయటి ప్రార్థన, ఆ మీద మీద ప్రార్థన కాదు. నీవు వేదన కలిగి, దేవునికి స్తోత్రం, ఈ వేదన కలిగిన ప్రార్థన దేనికి సాదృశ్యం అంటే పంటను కోయుట, పంటను సమకూర్చుట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీవు ఆత్మీయంగా ప్రజలను కనాలి. ఆత్మలను కనుటకు ఈ వేదన కలిగిన ప్రార్థన చాలా అవసరం. ఈ వేదన కలిగిన ప్రార్థన
దేవుని చిత్తము నెరవేర్చడం, దేవుని ఆకలి తీర్చడం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం, దేవుని ప్రణాళికలను నెరవేర్చడం, దేవుని రాజ్యాన్ని ఆత్మలతో నింపడం, సంఘాలను కట్టుట, ప్రజలను విడిపించుట, ప్రజలను రక్షించుట, ప్రజల యొక్క ఆత్మీయ మేలు కొలుపు కొరకై నీవు వేదనతో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆత్మీయంగా చాలా మంది ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేసే అనుభవం చాలా తక్కువ, రోదనతో ప్రార్థన చేసేది తక్కువ. అయితే పై పైన ప్రార్థన కాదు, నీ అంతరంగంలో ఒక మంట పుట్టాలి ప్రార్థన ద్వారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో నీవు వేదన కలిగి, భారము కలిగి, రోదన కలిగి, మహారోదన కలిగి ఆత్మల సమకూర్పుకు ఈ ప్రార్థన దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం. ఒంటరి ప్రార్థన నీ ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. రాత్రంతా ప్రార్థన అంధకార శక్తులపై నీకు జయాన్నిస్తుంది. ఈ వేదన కలిగిన ప్రార్థన నీ ఆత్మీయ సంఘ సమకూర్పు, ఆత్మీయంగా పంటను సమకూర్పు, ఆత్మలను కనుటకు సాదృశ్యంగా ఉంది. నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇలాంటి ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన జీవితాన్ని మర్చిపోయావేమో, ప్రార్థన అలవాటు మారిపోయావేమో, అయితే నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థించడం ప్రారంభించని ప్రభు చెప్తున్నాడు. నాలుగోదిగా ఆత్మీయులారా, మార్కు సువార్త 1:35, మార్కు సువార్త 1:35లో యేసు పెందల కడ లేచి ప్రార్థన చేసెను. పెందల కడ అనగా ఆత్మీయులారా 3 గంటల సమయంలో నా ప్రభు, నా తండ్రి ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. దేవునికి స్తోత్రం. 12 నుండి 3 గంటల వరకు అది ఒక పెందల కడ ప్రార్థన. అయితే ఆత్మీయులారా గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో పెందల కడ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అయితే ఈ పెందల కడ ప్రార్థన దేనికి సాదృశ్యమై అంటే నీ మార్గములను సరళము చేసేది ఈ ప్రార్థన. రోజంతా నువ్వు ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ మార్గంలో నిలబడాలి, ఎలా నువ్వు సేవ చేయాలి అని నీ మార్గములను సరళం చేసేది పెందల కడ ప్రార్థన. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ రోజున ఒక నిద్రపోతు క్రైస్తవునిగా, నిద్రపోతు సేవకురాలుగా, నిద్రపోతు సేవకునిగా పడుకుంటున్నావేమో, మజ్జుతనములున్నావేమో. ఈరోజు నీ నిద్ర మత్తులో నుండి బయటికి రా. అయితే నీవు నిద్రపోతూ నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. పరిశుద్ధాత్ముడు నిన్ను పెందల కడ లేపుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు పెందల కడ ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థించలేని ఓ నిద్రపోతు తనములో నీ ఉంటే, పోయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది, లెమ్ము నీ దేవుడని యెహోవాకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఈ రోజు నీ జీవితంలో పెందల కడ లేచి ప్రార్థన చేయి. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ 4 అనుభవము ఎవరు లేవక ముందుకే, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేవక ముందుకే, నీ గ్రామము లేవక ముందుకే, పిచ్చుకలు కోలాహలము చేయక ముందుకే ఒక విశ్వాసిగా నీవు దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ప్రార్థించినావు గాని చల్లారిపోయిన విశ్వాసిగా, బలహీనమైన విశ్వాసిగా, బలము లేని విశ్వాసిగా, తాలు వలె మారినావు, పొట్టు వలె మారినావు, బలహీనమై మారినావు. ఈరోజు సరి చేసుకొని జీవితాన్ని పెందల కడ లేచి ప్రార్థన చేయడం నేర్చుకో. నీ ఆత్మ జీవితంలో నీవు నిద్రపోతు వ్యక్తిగా ఉంటే, ప్రభా నా జీవితంలో నేను పెందల కడ లేచి నీ పాద సన్నిధిలో ప్రార్థించే అనుభవం నాకు దయచేయాలి అడుగు. 5వదిగా చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో 5వ అనుభవం ఏంటంటే యేసు మహారోదనతో ప్రార్థన చేసెను. రోదన కలిగిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోదన మూలుగుటకు, కన్నీళ్లు గార్చుటకు ఈ రోదన చాలా బలమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని మూలుగుతూ ప్రార్థన చేయుట, ఏడ్చి 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 మన యొక్క స్వరము పోయిన తరువాత మన మాట రాని పరిస్థితిలో మూలుగుతామే, అలా రోదనతో మూలుగుతూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నీలో ఈ రోదన ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఒక విజ్ఞాపన కర్తగా ఉన్నప్పుడు రోదన వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దావీదు రోదన కలిగిన వ్యక్తిగా బ్రతికినాడు. గువ్వ వలె నేను రోదిస్తున్నాను అన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఈ రోజున రోదిస్తూ ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. అయితే ఈ రోదన నీకు ఎప్పుడు వస్తుంది? నీవు ఎదుట ఉన్న పరిస్థితులను చూచినప్పుడు, నీలో తెలియని భారము పుట్టినప్పుడు, ఆ భారము ప్రార్థనగా మారినప్పుడు, ఆ ప్రార్థన ద్వారా నీకు రోదన వస్తుంది. దేవునికి స్తోత్రం. అలాంటి రోదన కలిగిన ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఈ రోదన ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని దేవునితో అంటగట్టడానికి రోదన ప్రార్థన చాలా అవసరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రోజున నీ ఆత్మ జీవితంలో ఇలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ప్రార్థించలేని మరుగుజ్జు విశ్వాసిగా, బలహీనమైన విశ్వాసిగా, మాటలు మాత్రము బడాయిగా మాట్లాడుతున్నావు గాని నీ బ్రతుకులో రోజుకొక గంట అయినా ప్రార్థన చేస్తున్నావా? ఒక గంట అయినా ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించు. ప్రార్థన లేని విశ్వాసిగా బలహీనమైపోయినావేమో. ఈ రోజు నుండి ప్రభువా ప్రార్థన ఆత్మతో నన్ను నింపని ప్రభువుని అడుగు. అది మహారోదన ప్రార్థన. క్రీస్తులో స్థిరత్వానికి సూచనగా ఉంది ప్రార్థన. పెందలకడ ప్రార్థన నీ మార్గాలను తెరిచేదిగా ఉంది. వేదన కలిగిన ప్రార్థన పంట సమకూర్పుకు సాదృశ్యంగా ఉంది. రాత్రంతా ప్రార్థన అపవాది శక్తులపై జయమిచ్చేదిగా ఉంది. ఒంటరి ప్రార్థన నీ ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆరోదిగా చూస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో యేసు కన్నీళ్లతో ప్రార్థించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీరు ఎప్పుడు వస్తుంది ఆత్మీయులారా? ఆలోచించండి. కన్నీరు ఎప్పుడు వస్తుంది తెలుసా? నీవు ఒక దర్శనం కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా బ్రతికినప్పుడు నీలో నుండి కన్నీళ్లు బయటకు వస్తాయి. రాలిపోతున్న పంటను చూచినప్పుడు, పాపంలో ఉన్న ప్రజలను చూచినప్పుడు, శాపకరమైన జీవితాలను చుట్టూన్న వారు జీవిస్తున్నప్పుడు, దేవునికి దూరంగా జీవిస్తున్నప్పుడు, హేయమైన కార్యాలు నీ ముందట జరుగుతున్నప్పుడు నెహెమ్యా కన్నీళ్లతో ప్రార్థించినాడు. పౌలు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినాడు. ఈ రోజు నీ ఆత్మీయ జీవితంలో యేసు కన్నీళ్లతో ప్రార్థించెను. ఎంత గొప్ప ప్రార్థన జీవితం! నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అని దావీదు భక్తుడు అన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా కన్నీళ్లతో ప్రార్థించు. కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించు. నువ్వు ఒకవేళ కన్నీళ్లు కార్చని వ్యక్తిగా ఉంటే ఈ రోజైనా కన్నీళ్లతో ప్రార్థించు. అన్న కన్నీళ్లు కార్చి ప్రార్థించగా ఫలం పొందుకుంది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు మోకాళ్ళ మీద ఉన్నా కన్నీళ్లతో ప్రార్థన చేయడం నేర్చుకో. ఇర్మియా కన్నీటి ప్రార్థన, నెహెమ్యా కన్నీటి ప్రార్థన. ఆత్మీయులారా, ఈరోజు నీ జీవితంలో కన్నీటి ప్రార్థన చేయడం నేర్చుకో. ఈ కన్నీటి ప్రార్థన దేనికి సాదృశ్యమయ్యా అంటే, పొందుకోలేని ప్రతిదీ ఈ కన్నీటి ప్రార్థన ద్వారా భక్తులు పొందుకున్నారు. పోగొట్టుకున్నది పొందుకోవాలన్నా, ఒక ఘనమైన కార్యాన్ని నువ్వు చూడాలన్నా కన్నీటి ప్రార్థనతోనే సాధ్యము. ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లు కారుస్తావో ఊహించనిది, నువ్వు ఎప్పుడు తలంచనిది నీ జీవితంలో జరుగుతుంది. ఈ కన్నీటి ప్రార్థన నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిని నీకు అనుగ్రహించేదిగా ఉంది. అయితే ఈ రోజున ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉంటున్నావు? ఈ రోజు ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నేను ప్రార్థించే వ్యక్తిగా ఉంటాను, ఉపవాసం చేసే వ్యక్తిగా ఉంటాను, మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉంటాను. నా జీవితంలో ఇప్పటి వరకు ప్రార్థన అనుభవాన్ని కోల్పోయినానేమో, నా బలిపీఠాన్ని సరి చేసుకుంటాను ప్రభువా అని ప్రార్థన జీవితం కావాలి. సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వదిగా చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో యేసు కొండ మీద ప్రార్థన చేశాను. ఎక్కడ? కొండ పైన ప్రార్థన చేశాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొండ పైన ప్రార్థన దేనికి సాదృశ్యమయ్యా అంటే ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల. ప్రార్థన లేకపోతే నువ్వు ఎదగలేవు. ప్రార్థన లేకపోతే నీ సేవ ఎదగదు, కుటుంబం ఎదగదు, ఆత్మలో ఎదగవు, ఆర్థికంగా ఎదగవు, మానసికంగా ఎదగవు. ఎదుగుదలకు కావలసింది కొండ పైన ప్రార్థన. యేసు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి కొండ పైన ప్రార్థన చేసినాడు. తాబోరు కొండకెక్కి కొండ పైన ప్రార్థన చేసినాడు. అంతేకాదు మోషే సీనాయి కొండపైకి ఎక్కి ప్రార్థన చేసినాడు. ఏలియా కర్మేలు కొండ మీద ప్రార్థించినాడు. ఎలీషా కర్మేలు కొండ మీద ప్రార్థించినాడు. సమూయేలు మిస్పాలో పర్వతం ఎక్కి ప్రార్థించినాడు. ఈరోజు అబ్రహాము మోరియా కొండపైకి వెళ్ళి సమర్పణ ప్రార్థన చేసినాడు. నీ ఆత్మీయ జీవితంలో కొండ మీద ప్రార్థన నీ ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థితిని చూపించేది, ఎదుగుదలను చూపించేది. సహోదరి సహోదరుడా, అయితే నువ్వు చాలా సార్లు ఎదిగిన నీవు కింద పడ్డావేమో, ఎదగలేని స్థితిలో ఉన్నావేమో, సంఘం ఎదగక నీ కుటుంబంలో పరిస్థితులన్నీ ఆత్మీయంగా మరుగుజ్జుతనంలో ఉన్నాయేమో. ఈరోజు ఎదుగుదలను కోరుకో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నువ్వు ఎదుగుతావు తెలుసా? పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు ఒప్పింపబడ్డప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించినప్పుడు నువ్వు ఎదగగలుగుతావు. ఎదగడం నేర్చుకో. దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు 8వ విషయాన్ని చూస్తే నా ఆత్మీయులారా, లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం 9:29లో యేసు తన ముఖము మారునంతగా ప్రార్థించెను. అంటే ఇక్కడ ఆత్మీయంగా చూస్తే సహోదరుడా సహోదరి, ప్రార్థనతో నీ యొక్క ముఖ రూపము మారాలి. అంటే ఆత్మీయంగా ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రార్థించుతుండగా రూపాంతరపరచబడ్డాడు. రూపాంతర అనుభవ ప్రార్థన ఉండాలి. ఎక్కడ రూపాంతరము? మనసులో రూపాంతరము, హృదయ రూపాంతరము, మాటలో రూపాంతరము, చూపులో రూపాంతరము, నీ నడకలో రూపాంతరము, నీలో రూపాంతరం కలగాలి. నీ ఆత్మీయ జీవితంలో రూపాంతరం లేకపోతే చాలా కష్టం. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడే నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుడే నిన్ను గద్దిస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఏమిటో తెలుసా? నీ యొక్క ముఖము రూపాంతరపరచబడడం చాలా ప్రాముఖ్యం. అంటే ఆత్మీయంగా నీలో ఎదుగుదల అనేది చాలా అవసరం. ఈ రూపాంతరం ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవునితో నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీలో రూపాంతరం జరుగుతుంది. దేవుని వాక్యం నీలో ఫలించినప్పుడు నీలో రూపాంతరం జరుగుతుంది. దేవుని స్వరం నువ్వు విన్నప్పుడు రూపాంతరం జరుగుతుంది. వాక్యమందు నువ్వు నిలిచినప్పుడు రూపాంతరం జరుగుతుంది. వాక్యం ద్వారా నువ్వు జీవిస్తున్నప్పుడు నీలో రూపాంతరం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 8వది ముఖము రూపాంతరపరచబడినట్టుగా ప్రార్థించినాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే నీ పరిస్థితులు రూపాంతరపరచబడతాయి, చక్కగా చేయబడతాయి. అయితే నీ ఆత్మీయ జీవితంలో ఎందుకు ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉన్నావు? ఆయన ముఖము రూపాంతరపరచబడ్డది. ప్రార్థనలో నీ హృదయం రూపాంతరపరచబడుతుంది, మర్చిపోకు. నీ మనసు రూపాంతరపరచబడుతుంది, మర్చిపోకు. ఎందుకు నువ్వు ప్రార్థించలేని వ్యక్తిగా జీవిస్తున్నావు? ఈ రోజు నుండి అయినా ప్రార్థన చేయడం నేర్చుకొని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుండగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించు. 9వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనంలో యేసు ఒక ప్రత్యేకమైన స్థలంలోనికి వెళ్ళి ప్రార్థించారు. రాతివేత దూరంలో ఒక రాయి విసిరితే ఎంత దూరంలో పడుతుందో అంతగా వెళ్ళి అందరి మధ్యలోకి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి ప్రార్థించిన. నువ్వు అందరిలో ఉండు, అందరితో ఉండు, గాని ఒక ప్రత్యేకమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి.
సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఆత్మీయులతో ఉన్నా, అన్యులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, బంధువులతో ఉన్నా, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకాలి. నీ మాటలో ప్రత్యేకత, చూపులో ప్రత్యేకత, నడకలో ప్రత్యేకత, నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవునికి కనబడదువుగాక. ఈరోజు ఎలాగుంది నీ జీవితం? ఆలోచించు. ఎలాగుంది నీ హృదయం? ఆలోచించు. ఎలాగుంది నీ ప్రవర్తన? ఆలోచించు. ప్రభువా, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, హల్లెలూయా, నేను బ్రతకాలి ప్రభువా. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ప్రభువే సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకో. ఒక ప్రత్యేకమైన స్థలములో కూర్చో. రక్షణ పొందిన తొలిటి దినాలలో ఒక కొండపైకి ఎక్కి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకొని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేవాడిని. నా ఆత్మీయ జీవితంలో నా పరిచర్యను దేవుడు ఆశీర్వదించింది 450 రోజులు ఉపవాసంతో, రోజుకు 3 పులకలతో మోకాళ్ళ ప్రార్థన కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన దర్శనం చాలా ఉన్నతమైన దర్శనం ఇచ్చినాడు. ఈరోజు మా సేవ దీవించబడ్డానికి కేవలం ప్రార్థనే మా ఆయుధం. మనుషులను నమ్ముకోవడం కాదు, మా బంధువులను నమ్ముకోవడం కాదు, నాయకులను నమ్ముకోవడం కాదు, దేవుని నమ్ముకొని బ్రతకడం నేర్చుకున్నాను. అణచివేత చేయబడుతున్నప్పుడు, అణచివేతకు గురి చేయబడుతున్నప్పుడు, అనగద్రొక్కుతున్న సమయంలో కూడా ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు నీ చుట్టూన వారు నేను అనగద్రొక్కుతారు, నిన్ను క్రిటిసైజ్ చేస్తారు, నీవు చెడ్డవాడివని చిత్రీకరిస్తారు, నువ్వు పనికిరాని దానివని చిత్రీకరిస్తారు, నీలో అభిషేకం లేదని, నీవు ఆత్మపూర్ణత లేదని, నీవు పనికిరాని వ్యక్తివని, నీవు చాలా బలహీనమైన వ్యక్తివని నిన్ను రిజెక్ట్ చేస్తా ఉంటారు. కృంగిపోవద్దు. దేవుని సన్నిధిలో ఒక్క స్థలమును కోరుకొని, అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఆసనమున్న ఒక చోట కూర్చున్నది ఒక స్థలం. ఒక స్థలాన్ని ఎన్నిక చేసుకుని ఆ స్థలంలో కూర్చో. కొన్ని దినాలు ప్రార్థన చేయడం నేర్చుకో. మాటలు తక్కువ చేసి ప్రార్థన ఎక్కువ చేయి. తిరగడము తక్కువ చేసి ప్రార్థన ఎక్కువ చేయి. విస్తారంగా పనికిరాని మాటలను ప్రక్కబెట్టి ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరి చేసుకొని జీవితాన్ని. చివరిగా లూకాసు సువార్త ఈ ఒక ప్రత్యేకమైన ప్రార్థన దేనికి సాదృశ్యం అంటే, దేవునితో ఎక్కువ సమయం సహవాసం చేయడానికి, దేవునితో సహవాసానికి ఈ ప్రత్యేకమైన ప్రార్థన దోహదపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆత్మీయంగా ఈ కొండ మీద ప్రార్థన ఆత్మీయంగా దేవుని యొక్క ఆత్మీయ లోతులోనికి నిన్ను తీసుకొని వెళుతుంది. దేవుని ఉద్దేశాలు నీలో నెరవేరాలంటే కొండ మీద ప్రార్థన. ఒక ఎత్తైన స్థలంలో నా ప్రభు ప్రార్థించినాడు. తండ్రి యొక్క ఉద్దేశాలు కుమారుడైన యేసులో నెరవేరినాయి. అది ఒక ఆత్మీయ ఉన్నతమైన అనుభవం. చివరిగా అరణ్యములో ప్రార్థించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యములో నా యేసు ప్రభు ప్రతిరోజు ప్రార్థించినాడు. లూకాసు వార్త 5:16 చూస్తే గమనించండి. అరణ్యము దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం అరణ్యం? శ్రమలకు, కన్నీళ్లకు, దుఃఖానికి, వేదనకు, సమస్యలకు అరణ్యం సాదృశ్యంగా ఉంది. అయితే అరణ్యములో ఎందుకు ఈ ప్రార్థన అంటే, సమస్యల మధ్యలో విజయవంతమైన జీవితం, సమస్యల మధ్యలో విజయవంతమైన జీవితం. ఈ అరణ్యములో ప్రార్థన కృపను కోరుకొనుటకు సాదృశ్యంగా ఉంది. వారు అరణ్యములో మన్నాతో వారు ఏ విధంగా పోషించబడ్డారు, అరణ్యంలో అద్భుతాల గుండా, అరణ్యంలో అభిషేకం గుండా, అరణ్యంలో దేవుని యొక్క కృపను పొందుతూ జీవించిన ఈ అరణ్య జీవితం ఆత్మీయులారా, నీకు, నాకు, మనకు దేని చూపిస్తుందో తెలుసా? కృప, కృప, కృప. ప్రైజ్ ద లార్డ్. ఈ అరణ్యంలో దేవుని సన్నిధిని కూర్చొని నా ప్రభు ప్రార్థన చేశాడు అంటే దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. ఆ కృప
నిన్ను ఉన్నతంగా దీవించబోతుంది. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రార్థన జీవితం కలిగి యేసు వలె ప్రార్థన కలిగి జీవించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యమైన సహోదరి సహోదరుడా, వాక్యానికి నువ్వు లోబడి ప్రార్థన జీవితం కలిగి జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. తండ్రి, వాక్యాన్ని ఇరుకని ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. వాక్యం తర్వాత కొందరికి షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.